నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి కాస్త అధికమవుతుంది. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలేవి కూడా ముందుకు సాగవు. ఆలోచనలేవి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఇబ్బందులు అధికమవుతాయి, జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి మాత్రం పని భారం మరింత అధికమవుతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ కళాకారులు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు. విద్యార్థులకు కూడా కొంత ఒడిదుడుకులు తప్పవని చెప్పవచ్చు. మహిళలకు ఈరోజు నిరుత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతోటి ఈరోజు వివాదాలు, మనస్పర్ధలు అధికమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కావున ఈ విషయం పట్ల వృషభ రాశి వారు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు వృషభ రాశి వారికి అధికమవుతుంది. ఔషధ సేవనం కూడా తప్పదు. బంధువుల నుంచి కొన్ని తీవ్రమైన విమర్శలను కూడా ఈరోజు వృషభ రాశి వారు ఎదుర్కోక తప్పదు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంట బయట కూడా వృషభ రాశి వారికి బాధ్యతలు బాగా అధికమవుతాయి. రాబడి విషయానికి వస్తే అది కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల అవసరాలు తీరడం కూడా కొంతవరకు కష్టమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు, సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాలలో బదిలీలకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఏర్పడతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కూడా కుటుంబంలో చికాకులు, సమస్యలు ఈరోజు కాస్త అధికంగా ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గోధుమ మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సఫలమవుతాయి. మిథున రాశి వారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. ఆహ్వానాలు, గ్రీటింగులు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు కూడా అరుదైనటువంటి అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం లభించే అవకాశం ఈరోజు పుష్కలంగా ఉంది. సన్నిహితులతోటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. ప్రత్యర్థుల నుంచి కూడా కొంత సహాయం వీరికి అందుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు పురస్కారాలు, సన్మానాలు, విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ఆదాయం చాలా వరకు కూడా తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కూడా కలుగుతుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు కొంత దిగులుగా ఉంటుంది. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. మహిళలకు కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. దీనివల్ల కొన్ని కీలక నిర్ణయాలు ఈరోజు సింహరాశి మహిళలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు రుణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. నరాలకు సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అంది చేజారుతాయి. విద్యార్థులకు మాత్రం ఈరోజు ఫలితాల్లో నిరుత్సాహం అధికమవుతుంది. మహిళలకు మానసిక ఆందోళన మరింత అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కన్యారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది.
మకర రాశి వారికి పరిస్థితులు ఏవి కూడా అంతగా అనుకూలించవు. రాబడి కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితులతోటి కూడా ఈరోజు మకర రాశి వారికి విభేదాలు, మనస్పర్ధలు అధికమవుతాయి. ఆరోగ్య భంగం, ఔషధ సేవనం కూడా తప్పదు. విలువైన వస్తువులు మకర రాశి వారు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం మరింతగా పెరుగుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చిక్కులు, సమస్యలు అధికమవుతాయి. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతోటి కూడా ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పనులన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. అనుకున్నది సాధించే వరకు ఈరోజు ఈ రాశి వారు విశ్రమించరు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు అవార్డులు కూడా లభిస్తాయి. విద్యార్థులు ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం కూడా ఈరోజు మీనరాశి వారికి దక్కుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజు మీనరాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాలు కూడా కొన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆదాయం ఈరోజు ఈ రాశి వారికి మరింతగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు దక్కేటటువంటి సూచనలు. రాజకీయ వైద్య రంగాల వారికి గౌరవ పురస్కారాలు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ప్రధానంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, సమస్యలు, అపోహలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు అమ్మవారిని పూజించడం అంటే దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్న వారు దగ్గరలోని దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్తే తప్పకుండా కూడా అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో మనం విజయాలు సాధిస్తామని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా మిథున రాశి ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగంలో ఉన్నతి సాధించడం కోసం, ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను, కష్టాలను అధిగమించడం కోసం ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా వివాహ ప్రయత్నాల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న